నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రజల కోసం ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ సర్కార్. ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు. అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ స్వాధీనం. ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కవిత ధర్నా. మట్టి వాసనను, నాటక కళను ప్రేమించిన అరుదైన నటుడు. రంగస్థలంపై భీష్ముడిగా పాత్ర నేటి తరానికి ఆదర్శం. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు రెవెన్యూ ఉద్యోగుల రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ను దొంగిలించే అంతర్జిల్లా దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9 మంది గల ముఠాలో 7గురిని అదుపులోకి తీసుకోగా 2 పరారీలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, బోధన్ రూరల్, బోధన్ టౌన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జగన్పల్లి, ఇందల్వా ఏరియాలలో మొత్తం 38 ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాలు చేసిన అంతర్జిల్లా ట్రాన్స్ఫార్మర్స్ దొంగలు మొత్తం 9 మంది జల్సాల కోసం ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ను దొంగిలించేవారు. ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డారని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియా సమావేశంలో వెల్లడించారు. వీరి నుండి 80 కేజీల రాగి కాయిల్స్, 3 మోటార్ సైకిల్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం సమయంలో రెంజల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా 5గురు వ్యక్తులు 3 మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తూ పోలీసులను చూసి పారిపోటకు ప్రయత్నించగా వారిని పట్టుకుని తనిఖీ చేయగా వాళ్ల వద్ద గన్ని బ్యాగ్ లో ట్రాన్స్ఫార్మర్ కాపర్ ట్రావెల్స్ ఉన్నాయి. నిందితుడు మెదక్ మరియు బోధన్ కు చెందిన వాళ్ళు. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, బాన్సుడ, పిట్లం, మద్నూర్, బిక్నూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, పెద్ద కొడప్గల్ ఏరియాలలో 20 ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేశారు. చేగుంట, వెల్దుర్తి, ఏటి ఏరియాలలో మొత్తం 4 ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్లు, సిద్దిపేట జిల్లాలో అక్కనపేట ఏరియాలో మొత్తం 2 ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనం చేశారు. దొంగిలించిన కాపర్ కాయిల్ను బోధన్, నిజామాబాద్ మరియు మేడ్చల్ చెందిన స్క్రాప్ షాప్ వాళ్లకు అమ్ముకున్నారని మీడియా సమావేశంలో సిపి వెల్లడించారు. దొంగలను పట్టుకోవడం కోసం ఎంతో శ్రమించిన సిబ్బందిని అభినందించారు. మూడు బైకులు అనుమానాస్పదంగా కనపడుతూ ఒక పోలీస్ అంచులు సామాన్ పట్టుకు తీసుకొస్తున్నారు కనపడ్డారు. సో థర్డ్ వచ్చి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ వివరాలు కనుక్కుని వాళ్ళు చెక్ చేస్తే ఆ సంచుల్లో ఇటువంటి కాపర్ కాయిల్స్ కనపడ్డాయి. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వివరాలు ఇట్లా చెప్పారు. వనం సాయిలు, సన్ ఆఫ్ సుంకయ్య, ఇతను మెదక్ టౌన్, అతను జగన్నాథ తారయ్య అలియా శ్రీనివాస్, ఇతను కూడా మెదక్ టౌన్. వనం పోషెట్టి, ఇతను ప్రస్తుతానికి నందిపేట గ్రామం కానీ ప్రస్తుతం హనుమంతేకడి బోధల్లో ఉంటున్నాడు. ఇంకో అక్యూజ్డ్ శ్రీకిరణ్ అనే అతను, ఇతను ఫతేనగర్ మెదక్ పట్టణంలో ఉంటున్నాడు. దాసరి పోచయ్య నారాయణగేడ్ నుంచి. వీళ్ళందరూ ఈ కాపర్ కాయిల్స్ ఇచ్చుకుంటామంటే కాపర్ కాయిల్స్ తీసుకుని వెళ్తుంటే మనం అనుమానాస్పదంగా పట్టుకున్నాం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలు ఒక టీమ్గా ఏర్పడి ఈ 5గురు ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేయడం, ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ మళ్ళీ అమ్మడానికి మేడ్చల్, నిజామాబాద్, బోధనలో ఉన్న స్క్రాప్ షాప్ ద్వారా అమ్మడం చేస్తూ ఉన్నారని. టోటల్ పోయిన 2 సంవత్సరాల్లో 68 పైన ట్రాన్స్ఫార్మర్ చెడగొట్టడం, ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాంట్లో కాయిల్స్ అమ్మడం చేసేవారు. ఇందులో
మన బోధన్లో వచ్చి నిజామాబాద్ జిల్లాలో వచ్చేసరికి రేంజల్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్, వర్ణి, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో వేరు సమయాల్లో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ అఫెన్స్ చేయడం, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ తీసుకెళ్ళడం చేశారు. అదేవిధంగా ఇది కామారెడ్డి జిల్లాలో ఒక 20 కేసులు 20 ప్లేసెస్లో బాన్సువాడ, పిట్నం, మధునూరు, బిగ్నూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, పెద్దగొడ ఏరియాల్లో కూడా దొంగతనం చేశారు. ఇవన్నీ వీటితో కాకుండా మెదక్ జిల్లాలో మెదక్ రూరల్, చేగొండ మరియు వెల్దుర్తి ఏరియాలో 4 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, తర్వాత సిద్దిపేట జిల్లాలో అక్కనపేట ఏరియాలో 2 ట్రాన్స్ఫార్మర్లు మీద అటాక్ చేసి ట్రాన్స్ఫార్మర్ని పాల్గొట్టి దాంట్లో కాయిల్స్ తీసుకెళ్లేవారు. ఇక్కడికి తీసుకెళ్లి వీళ్ళు ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ ని రిసీవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి అమ్మేవాళ్ళు. సయ్యద్ అక్బర్ హుసేన్ అనే అతను స్క్రాప్ వ్యాపారి, రాకాస్పేట బోధనకి అమ్మేవారు. లేదంటే షేక్ మహబూబ్ గోపన్పల్లి నిజామాబాద్ జిల్లా, అక్కడ వాళ్ళకి అమ్మేవాళ్ళు. తర్వాత మల్లప్ప మాస్టర్, ఇతను మేడ్చల్ జిల్లా, ఇతను పరారీలో ఉన్నారు. తాయప్ప దంగల్, ఇతను కూడా మేడ్చల్ వాస్తవుడు, ఇతను కూడా పరారీలో ఉన్నాడు. వీళ్ళు అమ్మేవాడు జరిగేది. మనం ఈ ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే అమ్ముతున్నారో వాళ్ళని మనం కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర మనం గురించి చూసినట్టయితే కాపర్ బార్స్ కానీ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే మొత్తం రికవరీ వచ్చేసరికి 80 కిలోల రాగి కాయిల్లు, 3 మోటార్ సైకిళ్ళు, 4 మొబైల్ ఫోన్లు మనం వీళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. వీటి ద్వారా వాళ్ళు క్రైమ్ చేస్తున్నారని తెలిసింది. ఈ మొత్తం ఆపరేషన్ని దగ్గర లీడ్ చేసినందుకు ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారు, అట్లానే ఏసీపీ సిసిఎస్ మస్తానటి గారు, అట్లానే ఫీల్డ్లో ఉండి వాళ్ళు పట్టుకోవడానికి ఇది రికవర్ చేయడానికి కష్టపడినందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ గారు, ఎస్ఐ రేంజర్ చంద్రమోహన్ గారు, ఎస్ఐ బోధన్ రూరల్ మచేందర్ గారు, విఠల్ సిసిఎస్ ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామ్ గారు, తర్వాత రవి, విశాల్, కృష్ణ, ఇంకా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ గడప వరకే కులం, గడప దాటితే అందరం హిందువులం అనే నినాదంతో ప్రతి హిందువు పనిచేయాలని సూచించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కులాలను పక్కన పెట్టి పనిచేయాలని అన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో కల్లూరు రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ ప్రాంగణం మారుమోగింది. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కల్లూరు గ్రామ శివార్లో గల రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో కల్లూరు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సంస్థ హిందూ సమాజం ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం పండుగ వాతావరణంలో జరిగింది. హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులంతా అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందుగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గీత యజ్ఞం ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ 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 విశ్వక తీర్థ స్వామి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ సమ్మేళనం సందర్భంగా కల్లూరు గ్రామంతో పాటు లింగాపూర్, గన్నారం, బస్వాపూర్, అడకస్పల్లి జిల్లా పల్లిఫారం హిందూ అక్క చెల్లెలు అన్నదమ్ములంతా కలిసి రావడంతో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేల మంది కాషాయ కండువలు ధరించి పాల్గొనడంతో రెడ్డి సంఘం ప్రాంగణం కాషాయమయమైంది. ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. కోటగిరి, పొతంగల్, బేర్కూర్ మండలాలలో గల ఆయా గ్రామాల నుండి హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనడంతో రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు చెందిన చిన్నారులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ 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 విశ్వక తీర్థ స్వామి గీతా యజ్ఞం ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రధాన వక్తలు ఆర్మూర్ సతీష్ మాట్లాడుతూ హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని, రాజకీయంగా, ఆర్థికంగా అందరూ ఎదగాలని సూచించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కులాలను పక్కన పెట్టి పనిచేయాలని అన్నారు. గడప వరకే కులం, గడప దాటితే అందరం హిందువులం అనే నినాదంతో ప్రతి హిందువు పనిచేయాలని సూచించారు. హిందువులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, ఇతర మతాలు ఎప్పుడు పుట్టాయో అందరికీ తెలుసు అని, హిందూ మతం ఈ భూమిపై అనాదిగా ఉన్న గొప్ప మతమని అన్నారు. హిందువులంతా ఏకమత్యంగా ఉన్నప్పుడే, సామూహిక సంఘటితమైనప్పుడే మన ధర్మ పరిరక్షణ సాధ్యమని చెప్పారు. హిందూ ధర్మంలో వ్యక్తిగతంగా గొప్పగా ఉంటే సరిపోదని, అందరూ ఐకమత్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో మనం ఆధిపత్యం వహించవచ్చని అన్నారు. చిన్న చిన్న కలహాలకు విచ్ఛిన్నమవుతున్న హిందువుల కారణంగానే ఇతరులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. హిందువులంతా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనల్ని విభజించి పాలించడం వల్ల అధికారాన్ని ఇతరులు శాసిస్తున్నారని చెప్పారు. హిందూ ధర్మ రక్షకులంతా ఒక్కటై ముందుకు సాగితే అఖండ భారతదేశాన్ని, వేదాలు, పురాణాలు విరాజిల్లిన ఒక్కప్పటి భారతదేశాన్ని మళ్లీ పునర్నిర్మించవచ్చని చెప్పారు. హిందువులంతా తమ పిల్లలకు సనాతన హిందూ ధర్మ గురించి, భగవంతుడి గురించి, హిందూ ధర్మ రక్షణ గురించి, పురాణాలు, ఇతిహాసాల గురించి, ఇతరులను గౌరవించే విషయాల గురించి నేర్పుతూ ఉండాలని అన్నారు. శ్రీరాముడి భావాలను పిల్లలకు ఎప్పటికప్పుడు చెబుతూ వారిని శ్రీరాముడిలా ధర్మ మార్గంలో నడిచి ధర్మరక్షణ కోసం పనిచేయడానికి ప్రేరేపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామరెడ్డి, ఆయా గ్రామాల హిందూ బంధువులందరూ పాల్గొన్నారు.
ముస్లింల దేశాలు 55 పైన ఉన్నాయి. క్రిస్టియన్లు మతాలు మార్చి ఈ ప్రపంచంలో 180 దేశాల పైన క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. హిందువుల దేశం ఇదొక్కటే, మనదొక్కటే. ఇక్కడ కూడా వాళ్ళు ప్రతిజ్ఞ చేసి బ్రాహ్మణ అమ్మాయిని ఎత్తుకొస్తే ఇంత, రెడ్డి అమ్మాయిని ఎత్తుకొస్తే ఇంత అని మన ఆడపిల్లలకు వెలకట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ ఆడపిల్లల్ని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి హాయ్ బాయ్ అంటూ ఎత్తుకుపోతుంటే ఇవాటి వరకు ఈ దేశంలో ఉండేటువంటి ఆడపిల్లల్ని, మన హిందూ అమ్మాయిలని 1 కోటి మందిని ఎత్తుకుపోయారండి. 1 కోటి మంది ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారు. ఎవరికైనా చెల్లముందా? నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు. ఒక్కసారి ఆలోచించండి, ఈ దేశం ఏమైపోతుంది? ఏ తల్లైనా ఆడపిల్లకి బిడ్డ నీవు హిందుస్థానము భారతదేశంలో పుట్టావు, ఇదే భారతదేశంలో ఒక ఝాన్సీ రాణి పుట్టింది, ఇదే భారతదేశంలో ఒక రుద్రమదేవి పుట్టింది. ఎదురు తిరిగిన రోజున శత్రువులపైకి ఒక కాళీమాతలాగా దూకి యుద్ధం చేసిన గడ్డ పైన ఉన్నావు. రుద్రమదేవి యొక్క ఝాన్సీ రాణి యొక్క రక్తం నీలో ప్రవహిస్తుంది. బిడ్డ నీకెవడైనా మభ్య పెడితే, ఎవడైనా మాయమాటలు చెబితే కబడ్దార్, ఎదురు తిరుగు, పోరాడు అని చెబుతున్నామా చెప్తలేమా? చెప్పాలా వద్దా? ఏ తల్లైనా చెబుతుందా? చెప్పట్లే. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం? మన దేశం ఎటువైపు పోతుంది? మొన్నటికి మొన్న బాన్స్వాడలో ఒక ఆడపిల్ల ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ అమ్మాయి తెచ్చుకున్నటువంటి ఫోన్ లో అమ్మవారి పాటలు వింటుంది. అమ్మవారి పాటలు వింటుంటే ఒక ముస్లిం వచ్చాడు. ఏ పిల్ల, ఏంటి బూతు పాటలు వింటున్నావు? అమ్మవారి యొక్క పాటలు వాడికి బూతు పాటల్లాగా వినిపించాయంట. బూతు పాటల్లాగా. ఎవడా నువ్వు? ఏ దేశంలో పుట్టావు? నువ్వు హిందువా కాదా? నన్ను నా అమ్మవారి పాటలు వింటుంటే బూతు పాటలు అంటావా అని అడగాల వద్దా? అదృష్టవంతులం, పుణ్యాత్ములం మనమంతా. అరే ఇప్పటిదాకా ఎవరు బానిస అన్నారు, ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు మనం అదృష్టవంతులు అంటురా? ఎందుకు అదృష్టవంతులం మనమంతా? ఎందుకు పుణ్యాత్ములం మనమంతా? ఎందుకు గొప్పవాళ్ళం మనమంతా అంటే, హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. ఈ ప్రపంచమంతా ఒక ఇల్లు అనుకుంటే, ఈ ఇల్లుని భగవంతుడే సృష్టించాడు అని అనుకుంటే, ఆ ఇంటిలో ఉన్నటువంటి పూజ గది ఏదైతే ఉంటుందో, పవిత్రమైనటువంటి పూజ గది, ఆ పూజ గది ఈ భారతదేశం. ఈ భారతదేశం ఉన్నటువంటి మన పూజ గది లాంటి భారతదేశం ఏవైతుందో, ఈ పూజ గది ఈ భారతదేశంలో, ఈ భూమిలో సాక్షాత్తు రాముడు జన్మించాడు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. జ్యోతిర్లింగాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి, శక్తి పీఠాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి, పవిత్రమైనటువంటి నదులన్నీ కూడా ఈ భూమిలో ఉన్నాయి. ఏ భూమిలో ఈ భారత మాత, ఈ జగజ్జనని, ఈ భారత మాత ఏ తన కడుపు నుంచి, తన గర్భం నుంచి రాముడికి జన్మనిచ్చింది, కృష్ణుడికి జన్మనిచ్చిందో, అదే గర్భం నుంచి మనకు కూడా జన్మనిచ్చినందుకు మనం చాలా అదృష్టవంతులం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తోందంటూ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కారణంగా వరి కుప్పలపైన రైతులు చనిపోతున్నారని, ఆ సంఘటనలు చూస్తుంటే బాధ అనిపిస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో అన్యాయం చేయవద్దంటూ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు, రైతులు ఈ ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. 2.5 ఏళ్లుగా వ్యవసాయ శాఖపై కనీసం రివ్యూ చేయలేదని మండిపడ్డారు. ధర్నాకు దిగిన కవితతో సహా రైతులు, మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. మహిళలు, రైతులు అని కూడా చూడకుండా ఓవరాక్షన్ చేశారు. కవితని అరెస్ట్ చేసి ఫలక్నుమా స్టేషన్ కు తరలించి అనంతరం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి కుప్పలపై చనిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని కవిత ప్రశ్నించారు. రైతుల దుఃఖం మామూలుగా లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 48 డిగ్రీల ఎండలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. అత్యంత కర్కోటక అమానవీయ ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. కనీసం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయాలని చేతగాని దద్దమ్మ సర్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలనే తాము సచివాలయం ఎదుట వడ్లు పోసి నిరసన తెలిపామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకపోగా తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో కూడా రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ జిల్లా అని కాదు, ఏ ఒక్క జిల్లా చూసినా రైతులు ఇవాళ కష్టాల్లో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 47-48 డిగ్రీల హీట్లో రైతులు వడ్లు పోసుకొని, మక్కలు పోసుకొని, జొన్నలు పోసుకొని కళ్ళాలలో కూర్చుంటే ఈ ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ కనీసం
చీమ గుట్టినట్టు కూడా లేదు. అక్కడ ఒక టెంట్ వేయడం కానీ, ఒక టార్పాలిన్ వేయడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, మానవత దృక్పథం లోపించినటువంటి కర్కోటక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకోసమే ఇవాళ నిరసనగా వడ్లు తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందట పోసి తెలంగాణ రక్షణ సేన నుండి మరి మేమందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇది మా కోసం కాదు, ఇది రైతుల కోసం. రేపటి నాడు కూడా రైతుల పట్ల ఈ ప్రభుత్వం స్పందించకపోతే నిరసన ఇవాళ సెక్రటేరియట్ దగ్గర జరిగింది. రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాలు అన్ని చోట్ల జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, 2.5 సంవత్సరాల నుంచి కనీసం వ్యవసాయ శాఖను ఈ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు. ఇది చాలా అన్యాయం, దారుణం. వెంటనే తక్షణమే వ్యవసాయ శాఖను రివ్యూ చేయాలి. వడ్లు కళ్ళాల నుంచి మొత్తం కొనుగోలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇవ్వాలి. అది ఏ పంట అయినా సరే చివరి గింజ కంట కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు రైతుల గోస పోసుకోకుండా వారి ప్రాణాలు కాపాడాలి. చనిపోయినటువంటి రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఏదైతే దళారుల చేతిలో మోసపోతున్నటువంటి రైతులు ఉన్నారో, ఒక పక్క రైస్ మిల్లలో వసూలు చేస్తున్నారు, ఇంకో పక్క కొనుగోలు కేంద్రాల్లో వసూలు చేస్తున్నారు. అన్ని ఈ మోసాలను అరికట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన నిలబడి మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. దళిత మహిళలు విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనులని కృషి చేశారని గుర్తు చేశారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్ల త్రిపాఠి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనులని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిని రజిత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పనుల వివరాలను సమీక్షించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు. పంట రుణాల మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నాలకు బోనస్ చెల్లింపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డుల పంపిణీ, గృహజ్యోతి, చేయుత పెన్షన్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాల అమలు వల్ల జిల్లాలో ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా స్థాయి సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డిఆర్ఓ గీత, అన్ని శాఖల అధికారులు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ గేయాలాపనతో సమావేశానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు. పంట రుణాల మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నాలకు బోనస్ చెల్లింపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డుల పంపిణీ, గృహజ్యోతి, చేయుత పెన్షన్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాల అమలు వల్ల జిల్లాలో ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుండి ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న అల్పాహారం పథకం, ఇంటర్మీడియట్ కాలేజీలలో సైతం మధ్యాహ్న భోజనం అమలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు తదితర అంశాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు బాన్సాల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 2.5 సంవత్సరాలలో జరిగిన ప్రగతి, ఏకం ముందు చేపట్టబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ పాలనలో వారిని భాగస్వాములు చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. 99 రోజుల స్పష్టమైన కార్యాచరణతో గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సమావేశాలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంపొందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజలను భాగస్వాములు చేసి సమిష్టిగా కృషి చేసినప్పుడే సత్వర ప్రగతి సాధ్యపడుతుందని సూచించారు. ప్రస్తుత పరిస్థితిలో రైతులు పంట మార్పు దిశగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ అనేక ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి ధ్యేయంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే తపనతో మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని, త్వరలోనే 2వ విడతగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుందని, నిబంధనలు సైతం సరళించడం జరిగిందని వివరించారు. రైతులు కూడా సంప్రదాయ వరి సాగుకు బదులు అధిక లాభాలను అందించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ చేరినప్పుడే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ దిశగా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ప్రత్యేకించి నిజామాబాద్ నగరంలో అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు విషయంలోనూ అర్బన్ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ల త్రిపాఠి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ప్రత్యేకించి మహిళా సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సమర్థవంతంగా పనిచేస్తూ తమకు లభించిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబ సభ్యుల జోక్యానికి తావు లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తామని భరోసా కల్పించారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే పనులను చేపట్టి సకాలంలో అవి పూర్తయ్యేలా చొరవ చూపాలని, నిధులను పూర్తి స్థాయిలో సక్రమంగా వినియోగమయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్లు, రేషన్ కార్డులు, బీమా పథకాల ద్వారా అర్హులైన వారు లబ్ధి పొందేలా చొరవ చూపాలన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నాడు గౌరవ సీఎం గారు తీసుకున్న మీటింగ్ తర్వాత ఇప్పటి వరకు మేము చేపట్టిన వర్క్స్ ఏవేవి ఉన్నాయి అవి కూడా మేము శాఖ వారీగా మీకు వివరిస్తాము. మీకు కూడా ఆ ఐడియా ఉండాలి, ఎందుకంటే మీరు రేపు ఫీల్డ్లో మీ ప్రజల్లోకి, మీ ఓటర్స్ దగ్గర పోతారు కదా, అప్పుడు ప్రతి ఒక్కరు మీతో అడుగుతారు మీరు ఏం చేశారని. సో ఒక ఉదాహరణగా మన 2 ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు టోటల్ 3421 రేషన్ కార్డ్స్ కొత్తగా ఇచ్చాము. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళినా మా దగ్గర మా రేషన్ కార్డ్ పెండింగ్ ఉంది, మా దగ్గర రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాలే, వెరిఫికేషన్ జరగలేదు, వర్గం స్థాయి కావచ్చు. సో ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో మీరు మా దృష్టికి తీసుకోవచ్చినవి, అదేవిధంగా మీ సేవల్లో ఎవరైతే అప్లై చేశారు ఇప్పటి వరకు 2 ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 3421 శాంక్షన్ చేసేసాము. అదేవిధంగా మీ అందరు ఎక్కువగా ఈ ఎండాకాలంలో అడిగేది ఏంటి? త్రాగునీరు సమస్య. ఓకే, సో త్రాగునీరు సమస్యకి కూడా పరిష్కారం 80% మీ చేతిలోనే ఉంది. మేము ప్రతి ఒక్క నియోజకవర్గం స్థాయిలో అక్కడ సంబంధించిన ఎంపీడీఓస్, అక్కడ ఉన్న పారుదల శాఖ ఏఈస్తో, అదేవిధంగా ఎస్సీ గారు కూడా అప్పుడు మనకి రాజేందర్ గారు ఉన్నారు, వాళ్ళతో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం స్థాయిలో మీటింగ్ నిర్వహించాను. అప్పుడు మేము 2 అంశాల మీద ఫోకస్ పెట్టామండి. సో మీ అందరు కొత్తగా కావచ్చు, బట్ ఏవైతే విధానాలు ఉన్నాయో మీ అందరు నేర్చుకోవాల్సిందే. ఫస్ట్, ఎక్కడైతే మనకి నల్లా కనెక్షన్స్ లేవు అక్కడ 15,000, 20,000 అంత చిన్న అమౌంట్ ఉంటే మేము గ్రామ పంచాయతీకి చేయమంటున్నాము. దానికంటే ఇంకా పెద్ద కొన్ని జాగాలు ఓవర్ హెడ్ ట్యాంక్స్లో మెట్లు లేవు, కొన్ని జాగా రూఫ్ కొలాప్స్ అవుతూ ఉంది, అక్కడ మేము మండల్ స్థాయి అంటే జిల్లా పరిషత్ ఫండ్స్తో శాంక్షన్ ఇచ్చాము. అది కూడా సరిపోకపోతే చివరిలో అంటే ఒక కొత్త ఓహెచ్ఎస్ఆర్ఏ కావాలి, ఒక బూస్టరే కావాలి, 25 లక్షలు అవుతుంది. ఇవి అన్నీ మేము మా జిల్లా స్థాయి నుంచి డిపార్ట్మెంట్ ఫండ్స్ నుంచి కూడా శాంక్షన్ చేసి ఉన్నాము. జంకంపేట కావచ్చు, నెహ్రూ నగర్ కావచ్చు. సో ఇవి అన్ని అంశాలు ఫస్ట్ మీరు మీ స్థాయిలో ఎలా వరకు పరిష్కారం అవుతుందో అది చూడాలి. మీది కాకపోతే తప్పకుండా మా దృష్టికి రండి. అదేవిధంగా యూజీటీ వర్క్ కానీ, మిగతా వాటర్ వర్క్స్ కానీ, మన భూపతి రెడ్డి గారిని కూడా ఉన్న దాంట్లో 9 ట్యాంకులు రూరల్లో ఉండేటువంటి. ఈ విధంగా ప్రభుత్వం మీద కొద్ది ప్రెషర్ పెట్టి మన నిజామాబాద్ జిల్లాకు ముఖ్యంగా కావలసిన ఏదైతే యంగ్ ఇండియా ఇంటర్మీడియట్ స్కూల్ కానీ బస్ స్టాండ్ ఆశించిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జిల్లా కేంద్రంలో సిటీ బ్యూటిఫికేషన్ లేదు, బస్ స్టాండ్ అన్నా కానీ బాగుండాలని మేము కోరుకున్నాం. ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన అది ఇప్పుడు గాడి ఆశలు అయిపోయినాయి, ఎందుకంటే అది ప్లేస్ సరిపోయేటంత లేదు, లేదని శాంక్షన్ అయిపోయింది. ఇప్పటికైనా ప్రత్యేకంగా అర్బన్కు కావాల్సిన మేము ఈ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వీటిపైన అభివృద్ధికి అర్బన్ కోసము ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజాపాలన కాకుండా, అంటే ప్రజాపాలన 99లో పనిచేయాలని కూడా కొంతమంది అనుకుంటుంటే ఆ తర్వాత పనిచేయకుండా నడుస్తుంది కాదు, ప్రజాపాలన చేస్తున్న వరకు కంటిన్యూషన్ పాలన, ప్రగతి ప్రణాళిక, ప్రగతి, జరగబోయే ప్రగతి,
గురించి చర్చించడానికి, ఒక ప్రగతే కాదు పేద ప్రజలు కూడా ఇలా భాగస్వాములు కాబట్టి, రాష్ట్రంలో వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వారి సంక్షేమం కోసం పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా, చేస్తూనే సరిపోతున్నాయా, ఇవన్నిటిపైన ఒక ప్రణాళికాబద్ధంగా సమాచారం సేకరించడానికి 99 రోజులుగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయి వరకు, ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీ 2 జిల్లాలో ఉంది. కామారెడ్డి జిల్లా సమావేశంలో పాల్గొని ముందుగానే మైక్ తీసుకొని ఇంకా కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ 6 మండలాలు, అక్కడ 4 సగం ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా హాజరు కావాలి, మీతో కలిసి మాట్లాడాలన్న ఉద్దేశంతో నాకు అవకాశం కలిగించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పని చేసినా దానికి ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా అవసరం. ఏ విధంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు, ఎట్లా చేయాలి, మనం ఫీడ్బ్యాక్ లేకుండా మనం ప్రయాణం చేస్తుంటే గుడ్డి మీద తోగా పట్టుకొని పోయినట్టు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం చాలా చక్కటి ఆలోచనతో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో డ్రగ్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బోధని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత మార్గం వైపు ప్రయాణించాలన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ నిర్మూలనకై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోధని ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కోటగిరి మండల కేంద్రంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ శాంపిల్ టెస్టులు చేస్తామని అన్నారు. గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తానని ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి సప్లై చేసినా విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. గంజాయి డ్రగ్స్ సేవించినా రవాణా చేసిన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సిఐ కృష్ణ, కోటగిరి ఎస్ఐ సునీల్, రుద్రుడు ఎస్ఐ సాయన, నార్కోటి విభాగ అధికారులు, స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. ఈరోజు కోటగిరిలో ఈగల్ టీమ్ అండ్ కోటగిరి పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, డ్రగ్స్ సిగరెట్లు కానీ లేదంటే మత్తు పదార్థాలు కానీ వీటి మీద ఎవరైతే వాడుతున్నారో వాటిపై మందిని అదుపులో తీసుకోవడం, చెకింగ్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ మత్తు పదార్థాలు తీసుకుంటారో వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. మన ప్రభుత్వ ఉద్దేశం కానీ పోలీసు ఉద్దేశం కానీ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ అందరూ కూడా పడాలి. అందరూ కూడా సమాజంలో ఈ డ్రగ్స్ అనేవి లేకుండా ప్రతి ఒక్కరికి మన పోలీసు బాధ్యత. అదేవిధంగా మీకు ఏదైనా సమాచారం వచ్చినా కూడా పోలీసులకు సమాచారం అందించవచ్చు. దీనిపై ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసినా వాడినా కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం. ఎవరైతే అనుమానితుల్లో చెక్ చేయడం జరిగింది, కౌన్సిలింగ్ కూడా జరిగింది. వారు భవిష్యత్తులో అనుమానాస్పదంగా తేలినా కూడా వారిపైన కఠినమైన చర్య. నేడు కోటగిరి పోలీసు అండ్ నార్కోటిక్స్ ఇది గట్టి కోటగిరి పోలీసు అండ్ నార్కోటిక్స్
జైంట్ ఆపరేషన్ సందర్భంగా ఈరోజు సాయంత్రం పూట ఈ డ్రగ్ పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మనందరూ తెలుసు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ 2023 ఏర్పడింది. దీనిపైన సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు. డ్రగ్స్ ఎక్కడైతే గాంజా అనేది మన తెలంగాణలో ఒక మహమ్మారిలాగా, ఒక భూతంలాగా యూత్ పిల్లల్ని పట్టుకుంది. ఈ డ్రగ్స్ని ఎలాగైనా సరే ఎరాడికేషన్ చేయాలి, దీన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న సీఎం గారు కంకణం కట్టుకుని మరి మన పోలీసు వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కోటగిరి మండలంలో ఈ డ్రగ్స్ పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఎక్కడైనా సరే ఈ గాంజాకు సంబంధించి కావచ్చు, డ్రగ్స్ సంబంధించి కావచ్చు, ఏదైనా సమాచారం ఉంటే 1908 నంబర్కి 1908 1908 నంబర్కి మీరు కాల్ చేసి ఆ సమాచారం ఇవ్వవచ్చు. అదేవిధంగా ఆ నంబర్ కాకుండా వాట్సాప్ నంబర్ 8712671111 ఆ నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి వీడియోగ్రాఫ్స్ కానీ ఆడియో కానీ ఏది ఉన్నా కానీ మీరు ఆ మెసేజ్ చేసినట్లయితే మా హెడ్ ఆఫీస్ నుంచి, హైదరాబాద్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఆ మెసేజ్ని పాస్ చేస్తారు. దానిపైన త్వరితగతిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ వివరాలు అందిస్తారో వాళ్ళ యొక్క పర్టికులర్స్ ఏవైతే ఉంటాయో గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి అవసరం లేదు. 100% మీరు సమాజానికి న్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము ఖచ్చితంగా రక్షించుకుంటాం. ఎక్కడ ఏ డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వర్షాకాలం సాగు చేసే పంటల కోసం రైతులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. భూసారం పెంచేందుకు జిలుగు విత్తనాలను నాటి భూసారం పెంచుకుంటే మంచి దిగుబడి వస్తుందన్నారు. సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం జిలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సొసైటీ చైర్మన్ గంగాధర్, మండల వ్యవసాయ అధికారి నర్సయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచి పంటల దిగుబడులను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 30 కిలోల జిలుగు విత్తనాల బస్తాను 2453 ధరకు రైతులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. విత్తనాలు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ముందుగా తమ సమీప రైతు వేదికకు వెళ్లి వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే విత్తనాల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న ఈ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని సకాలంలో విత్తనాలు పొందాలని అధికారులు కోరారు. అలాగే విత్తనాల పంపిణీ సందర్భంగా అవసరమైన పత్రాలు వెంట తీసుకురావాలని, రద్దీని నివారించేందుకు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన విత్తనాలతో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. 997 బ్యాగులు, అలాగే తుంపల్లి సొసైటీ పరిధిలో 333 బ్యాగులు ఈ వానాకాలానికి అందుబాటులో ఉన్నాయి. సార్ వీళ్ళందరూ ఇప్పుడు ఆన్లైనే చేసుకోవాలా, ఆఫ్లైన్ కూడా? ఆన్లైన్ మేము చేస్తాము. పట్టబుక్, ఆధార్ కార్డు ఇస్తే మేము ఆన్లైన్ రెడీ చేసి ఇస్తాము. పచ్చిరొట్ట విత్తనాలైన జిలుగు విత్తనాలను మనం సిరికొండ మరియు తుంపల్లి సొసైటీ పరిధిలో సబ్సిడీ పైన అందజేయడం జరుగుతుంది. మనకు 30 కిలోల బ్యాగ్ వచ్చేసి 2453 రూపాయలుగా ధర నిర్ధారణ కావడం జరిగింది. దీనికి గాను రైతులు పట్టబుక్కు మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చి తీసుకోగలరని తెలియజేస్తున్నాము. 30 కిలోల బ్యాగ్ వచ్చేసి మనకు 2.5 నుంచి 3 ఎకరాల వరకు ఉపయోగంలో వస్తుంది, విత్తనం సరిపోతుంది. దీనిని నేలలో కలియ దున్నుకున్న తర్వాత, మొలకెత్తిన తర్వాత 35 నుంచి 45 రోజుల మధ్యలో పూత దశలో కలియ దున్నడం ద్వారా పచ్చిరొట్ట ఎరువులు మనకు నేలలో కరిగిపోయి సారవంతంగా తయారు చేయడం జరుగుతుంది. దీని ద్వారా యూరియా వాడకం కూడా తగ్గుతుందని తెలియజేస్తుంది. రంగస్థల తపస్వి దేవిరెడ్డి శ్రీపతి రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాటకరంగ వైతాళికుడు. మట్టి వాసనను, నాటక కళను ప్రాణంగా ప్రేమించిన అరుదైన నటుడు దేవిరెడ్డి శ్రీపతి రెడ్డి నిజామాబాద్ జిల్లా వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చి రంగస్థలంపై భీష్ముడిగా అద్భుత ముద్ర వేసిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం. విద్య, కళ, వ్యవసాయం కలగలిసిన దేవిరెడ్డి శ్రీపతి రెడ్డి ప్రస్థానం తెలంగాణ నాటకరంగ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రపాడు గ్రామంలో ఒక సంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో 1944లో శ్రీపతి రెడ్డి జన్మించారు. నాటి రోజుల్లోనే చదువు ప్రాధాన్యతను గుర్తించిన ఆయన నిజామాబాద్ లోని ప్రసిద్ధ గిరిరాజ్ కళాశాలలో చేరారు. 1962 నాటికి ఆయన ఇంగ్లీష్ మీడియంలో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేయడం విశేషం. నాటి కాలంలో ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత విద్యాభ్యాసం చేయడం అనేది ఆయనకున్న పట్టుదలకు, మేధస్సుకు నిదర్శనం. రంగస్థల ప్రవేశం భీష్ముడిగా అమరకీర్తి వ్యవసాయ రంగంలో కొనసాగుతూనే చిన్నతనం నుండి ఉన్న నాటక రంగం మక్కువ ఆయనను రంగస్థలం వైపు నడిపించింది. పౌరాణిక నాటకాల్లోని సంభాషణ, చాతుర్యం, వాచకం ఆయనను గొప్ప నటుడిగా తీర్చిదిద్దాయి. మరువలేని పాత్ర భీష్ముడు.
తెలుగు నాటక రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీకృష్ణ రాయభారం నాటకంలో ఆయన పోషించిన భీష్ముడి పాత్ర ఆయనకు అపరిమితమైన కీర్తిని తెచ్చిపెట్టింది. భీష్ముడి పాత్రకు కావలసిన గంభీరత్వం, శౌర్యం, శాంతరసాలను తన అభినయంతో పలికించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ ఒక్క పాత్రతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది. తెలంగాణ సమాజంలో కళలకు, కళాకారులకు దక్కిన గౌరవంలో శ్రీపతిరెడ్డి శ్రమకు ప్రతిఫలం లభించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వృద్ధ కళాకారులను ఆదుకునే చర్యలు చేపట్టింది. దేవిరెడ్డి శ్రీపతిరెడ్డి నాటక రంగానికి చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ అధికారిక వృద్ధ కళాకారుల పెన్షన్ పథకానికి అర్హులుగా ఎంపిక చేసింది. ఇది ఆయన జీవితకాల రంగానికి దక్కిన గౌరవప్రదమైన గుర్తింపు. ఎర్రపహాడ్ గ్రామంలోని వ్యవసాయ భూమిలో చెమటోర్చుతూనే రంగస్థల వేదికలపై పాత్రలకు ప్రాణం పోసిన నిఖార్సైన కళాకారుడు దేవిరెడ్డి శ్రీపతిరెడ్డి. నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని, నాటక వైభవాన్ని సాటిన ఆయన ప్రస్థానం రాబోయే తరాల రంగస్థల ప్రేమికులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులలో మార్పు రావాలని తన సాహితీ కవితలతో, గాయాలతో సమాజంలో కొంతైనా మార్పు తేవాలని భావిస్తున్న సమాజ ప్రేమికుడు దేవిరెడ్డి శ్రీపతిరెడ్డితో లోకల్ న్యూస్ మాటాపాట. ఆకు తినే మేక కొండలెక్కుతుంది, ఆ మేక చిన్న మనిషి తంచెలెక్కలేడు, మెట్టు లెక్కలేడు. ఆకు తినే మేక కొండలెక్కుతుంది, ఆ మేక చిన్న మనిషి తంచెలెక్కలేడు, మెట్టు లెక్కలేడు. పరమార్థము ఏమిటో తెలుసుకోయి, మాంసమనే ఆహారం మానుకోయి, మాంసమనే ఆహారం మానుకోయి. ఆకు తినే మేక కొండలెక్కుతుంది. జీవిలోన జీవాత్మ ఒక్కటే, మనిషైనా పశువైనా ప్రాణమొక్కటే. జీవిలోన జీవాత్మ ఒక్కటే, మనిషైన పశువైన ప్రాణమొక్కటే. ఎన్ని ప్రాణులను నీవు చంపేస్తావో, అన్ని ప్రాణులు నిన్ను చంపి తీరును. ఏ బీజము నాటితే ఆ బీజము మొలియును, ఏ బీజము నాటితే ఆ బీజము మొలియును. నీ చర్యకు ప్రతి చర్య తప్పకుండా జరుగును. ఆకు తినే మేక కొండలెక్కుతుంది. ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఎద్దైనా ఏంగైనా ఏ మాంసము తిన్నాయి, గడ్డి గాదము ఆకు అల్లములు తప్ప. ఎద్దైనా ఏంగైనా ఏ మాంసము తిన్నాయి, గడ్డి గాదము ఆకు అల్లములు తప్ప. కూరజేసి ఇందో సరియకు నట్టివాడి తెగనింపదలంచితిగో. బాలమణి 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 భ్రమలన్నా తీరాలేదే బాలమణి. నారిమణి 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 శమల చెయ్యానా చెక్కుడు బొల్లా నారిమాని, చెయ్యానా చెక్కుడు బొల్లా బాలమాని. శమలన్నా తీరాలేదే నారిమాని, బాలమణి బాలమణి బాలమాని. మనకి పిల్లలు ఇంత కాలేజీ పాడతాం. భగవంతుని గిఫ్ట్ అది. బండగొచ్చి కొడుకో నైజాము సర్కరోడ, బండగొచ్చి కొడుకో నైజాము సర్కరోడ. ఇరిగిన ఇప్పకాడ పలిగిన బండకాడ, నీ పనము దిసిరి కొడుకో నైజాము సర్కరోడ, నీ పనము దిసిరి కొడుకో నైజాము సర్కరోడ. కారీన రక్తమంతా కారీన రక్తమంతా కడవల్లని పిరి కొడుకో నైజాము సర్కరోడ, కారీన రక్తమంతా కడవంబలని పిరి కొడుకో. భజనలు అంటే స్టెప్ మీద రావాలి. ఆ స్టెప్ మీద రావాలంటే మనకు కాంపిటీషన్ గడలకు రోజు మరెందుకే అయింది, ఇప్పుడు అలవాటైంది.
అంటే ఈ సాధన చేసేటప్పుడు ఎవరికైనా గురువును అప్రోచ్ చేయాలో లేకుంటే మీకంటే మీకే ఏలవోరా బలవంతుడా నా చోమురియకు మీనా ఎదుటను ఎంత వాడవురా ఇంచుల సారది కాకుండా ఇంతగా కొని వచ్చిన నీ వంతటి వాడవేయకుదు ఎంత వాడవురా ఈ సల్లని పెరి కొడుకు నైజాము సర్కలోడా అది మనకు అవన్నీ పూర్తిగా పాటలు వలసరాదు అప్పుడు అభ్యర్థి పాడిన పాట. కాళేశ్వరం పుష్కరాలకు నిజామాబాద్ నుంచి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్టు నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జోస్న తెలిపారు. 12 రోజుల పాటు కాళేశ్వరం పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసు నడపనున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు రీజియన్ మేనేజర్ టి జోస్న తెలిపారు. గురువారం నుంచి వచ్చే 12 రోజుల పాటు కాళేశ్వరం పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసు నడపనున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి ఉదయం 5 గంటలకు ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటాయని, టికెట్ ఛార్జ్ కేవలం 380 రూపాయలని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీజీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. భక్తుల ప్రయాణం సౌకర్యవంతంగా సురక్షితంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎం టి జోష్న తెలిపారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ కోరారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా పేషెంట్ల కోసం ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శిబిరాన్ని ప్రారంభించగా పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు, అసోసియేషన్ ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. తలసేమియా రోగులను ఆదుకోవాలనే తపనతో రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారిని బి గీత, నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధి భూసాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల కోసం ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ సర్కార్, ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై సమీక్షించిన ప్రజా ప్రతినిధులు. అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్, ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ స్వాధీనం. ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కవిత ధర్నా. మట్టి వాసనను, నాటక కళను ప్రేమించిన అరుదైన నటుడు. రంగస్థలంపై భీష్ముడిగా పాత్ర నేటి తరానికి ఆదర్శం. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు రెవెన్యూ ఉద్యోగుల రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.